అయినాడు అన్ని నెలనాడు భగవంతుడు చూసిన ఆ కమాంకాలి మందగమ్మని ఎత్తుకొని పోతే అక్కతో పాటు మందకాడికి వచ్చిన భగవంతుడు వీరయ్యా మందను కళ్ళ కూర్చుని బోయిల కళ్ళ కూర్చి 7 జాయినాడు ఇప్పుడు కళ్ళ కూర్చున్నా ఓ అక్కమాంకాలి మందకాల నీ ఉంటున్నా ఇప్పుడు నాకు తమ్ముడా వీరయ్య బతు దక్కలేదు బంగారం దక్కలేదు ఎండి ఎక్కడ పడతాం బంగారానికి బలమైన వాళ్ళ తమ్ముడా గొడ మీద బల్లం పెట్టి రామరామ రాజ్యమైన వాడు అక్కమాంకాలి ఎప్పుడు చెప్పినాదో ఓ అక్కమాంకాలి మరి మట్టికనే ఇంటి కావాలని చెప్పిరే అక్క చిన్న చిన్న గుడ్లు చిన్న వాళ్ళు పెద్ద పెద్ద గుడ్లు పెద్దవాళ్ళు ఇప్పుడు భగవంతుడు సాధి పెంచి పెద్ద ఎత్త ఉన్నాడా బొగిడి బొగన చేతుల భగవంతుని ఇప్పుడు పెట్టినా చలమద మీద దేవుడు వీరయ్య భగవంతుడు సగం పక్క పుట్ట మీద కూర్చున్నాడు ఎప్పుడు కావాలి పట్టిందో పుట్ట మీద కూర్చున్న భగవంతుడు అనుకున్నాడు 40 శివం చూసిండు అగో ఆకాశం మీద కన్న మీద పక్షులు ఎప్పుడు కళ్ళ కూర్చున్నా మరి చెట్టుకి చెట్టు ఏమున్నది గుట్ట గుట్టది ఉన్నది కానీ 7 బొయ్యిలో 7 దాయిలలో సభలచ్చ మందగత్తనం కానీ ఎల్లి గాని బయ్యవాడు మందని నేర్తే మరి మందకు బొబ్బరికి తక్కువ అన్నారు ఎల్లి గాని పిల్లగాడు పడిచేలకి వెళ్ళిపోతే పడిచేలు గడపడి పని వాడిపోతాడు అగో పోయి చేతుల మందని పెట్టి భగవంతుడు అక్క మంగళ వీరికి ఎప్పుడు వచ్చిందా తమ్ముడా వీరయ్య ఎందుకు కొరకంటే మొగల మీద మనసు పడి పెళ్లి మీద నా కాయలు కొట్టి అక్కనప్పుడు మరి తమ్ముడా వీరయ్య నాది వారి పిల్లల్ని ఇతర మొలుగోడ తమ్ముడా దిక్కు బాలకు జోగి లగ్నం చేస్తానంటే ఓ అక్కమాంకాలి నా దివారి పిల్లలు ఇష్టమని లంజ అంటే లంజ కొడుకంటది భూషణ అంటే భూషణ కొడుకంటది ముండ నేనంటే ముండ కొడుకంటది అక్కమాంకాలి అప్పుడు మేనవారి పిల్ల అయితే మేకల కుక్కోలకు నా కొట్టినా పడుతుంది తిట్టినా పడుతుంది గుచ్చినా పడుతుంది తిట్టా పడుతుంది మాట ఎప్పుడు చెప్పిందో అక్క చేత భగవంతుడు దేవుడు వీరయ్య గుర్రం మీద కీళ్ళు మంది రాను భగవంతుడు కానుగోట్లకి ఎప్పుడు వచ్చిందా కానుగోడు అంటే దేవుడు వీరయ్య దేవుడు వీరయ్య అనుకుంటారా మరి 400 మీద 7 బొమ్మలు మరి నాన్న ఎక్కడికి వచ్చారు కలికి సున్నా బాయి వేడికి ఎప్పుడు వచ్చేలా నాకు దేవేంద్ర బిడ్డలైతే నా దగ్గర ఒకవేళ వాళ్ళ కళ్ళ కూర్చుంటే బాగా మరి చనిపోతానా అని